ఊరి నుంచి వచ్చేటప్పుడు అమ్మ పండుమిరపకాయ పచ్చడి అయితే తీసుకొచ్చింది. ముందు రోజే బాగా కడిగి తొడిమిలు తీసేసి ఆరబెట్టి దాన్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని చింతపండు, జీలకర్ర, మెంతులు ఇలా ఇంకా కొన్ని వేసి కొంచెం గ్రైండ్ చేసి అలానే ఓవర్ నైట్ పెట్టేసి మరుసటి రోజు తిరుగుబాతు చేసుకునే ముందు ఇలా కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఇక్కడైతే తిరుగుబాతు పెడతా ఉంది. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే స్టోర్ చేసుకుంటాం కాబట్టి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మంచినిపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు, ఇంగువ అండ్ అలానే కొంచెం మెంతుల పొడి, పచ్చళ్ళు వేసి మొత్తం కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేను ఆయిల్ వేయకముందు కొంచెం అయితే పచ్చడి తీసి పక్కన పెట్టుకున్నాను. ఫ్రైడ్ రైస్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత ఆయిల్ వేసి మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకుంటాను. ఇక్కడ దీన్ని రెగ్యులర్గా తింటే కడుపులో మంట వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఒకసారి తింటే చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి సైడ్గా నంచుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ బాగా కలిపేసుకున్న తర్వాత నాకు, అక్కకి, చెల్లికి అయితే ముగ్గురికి ఇలా డివైడ్ చేసేసింది. అండ్ ఇప్పుడు అందులో కొంచెం అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని నాకు రుచికి తినిపిస్తుంది. ఎప్పుడైనా పచ్చడి ఊరగాయ పెట్టినప్పుడు లాస్ట్లో గిన్నెలో అన్నం ఊడ్చుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ఇలానే తింటారా?